హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఫోన్పే నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్లు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలో, ఎలాంటి ఫీజు లేకుండా అంటే అప్లికేషన్ ఫీజు అన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ఫోన్పే గ్రూప్ అంటే ఫోన్పేకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తెలియజేశాడు అనమాట. దాని కల్చరు ఏమేమిటి ఎలాంటి అన్నీ అనమాట. అబౌట్ ది రోల్ వచ్చేసరికి వీఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్ ఫర్ ఇన్ హౌస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టీమ్. అంటే ఏదైనా సరే మీకు కొద్దిగా తెలిసిండి అంటే అకౌంట్స్ హ్యాండిల్ చేయడం, ట్రాన్సాక్షన్స్ గురించి, ఫోన్పే గురించి తెలిసుంటే సరిపోతుందన్నమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్స్. అంటే కస్టమర్తో మంచి ఇంటరాక్ట్ అయ్యే విధంగా అయితే మీరు ఆలోచించాలన్నమాట. హ్యాండిల్ బేసిక్ ఫోన్పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఎంక్వైరీస్. అంటే ఫోన్పే అకౌంట్ గురించి కానీ లేదా ట్రాన్సాక్షన్స్ గురించి కానీ మీకు కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. ఎబిలిటీ టు ఫ్లిక్స్ బిట్వీన్ ఫోన్పే అండ్ డేటా ఛానల్స్. అంటే ఫోన్ గురించి ఆ డేటా ఛానల్స్ గురించి కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట. ఫాలో స్పెసిఫైడ్ ప్రాసెస్ గైడ్లైన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ రిజల్యూషన్స్. అంటే ఫోన్పే అకౌంట్ ఆ దాని గురించి కొన్ని బేసిక్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్. అంటే కస్టమర్ని మంచిగా అట్రాక్ట్ చేసి వాళ్ళు అయితే అకౌంట్స్ క్రియేట్ చేసుకునేలాగా చేయాలన్నమాట. ఎబిలిటీ టు మీట్ హారన్లీ అండ్ డైలీ ప్రొడక్టివిటీ గోల్స్. అంటే డైలీ కొన్ని ప్రోడక్ట్స్ అయితే అంటే కొన్ని గోల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ గోల్స్ అయితే మీరు అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మొత్తం దానికి సంబంధించింది అనమాట. ఇంకా ఇండివిజువల్ క్యాండిడేట్ షుడ్ అంటే క్యాండిడేట్కి ఉండాల్సిన కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎలాంటి అంటే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్స్ అయితే ఉండాలి. అంటే మంచిగా కొద్దిగా రాయడం కానీ లేదా వర్బల్గా కొద్దిగా మాట్లాడడం కానీ తెలిసి ఉండాలన్నమాట మీకు నచ్చిన లాంగ్వేజ్లో. అలాగే హ్యావ్ గుడ్ లెర్నబిలిటీ. అంటే మంచిగా చదివి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే జస్ట్ మీకు ఇంగ్లీష్ గురించి అంటే అకౌంట్ హ్యాండిల్ చేయాలి కాబట్టి దాని గురించి మాట్లాడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బీ ఇన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ ది ఆబ్జెక్షన్స్. అంటే కొన్ని డీల్స్ కానీ కస్టమర్తో అయితే మంచిగా అట్రాక్ట్ అయి ఉండాలి. ఇంకా హ్యావ్ స్ట్రాంగ్ కస్టమర్ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ రెస్పాండ్ అండ్ డిఫరెంట్ సినారియస్. అంటే కొన్ని డిఫరెంట్ సినారియస్లో అయితే మీరు పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే బీఏ టీమ్ ప్లేయర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. అంటే కస్టమర్ తోటి మంచిగా మీరు ఫీడ్బ్యాక్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే వీటిలలో ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలిసి ఉంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా మాట్లాడడం కానీ లేదా జస్ట్ చదవడం ఉన్నా సరిపోతుంది. ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అనమాట. 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ. అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మ్యాండేటరీ అనమాట. గ్రాడ్యుయేట్ అనేది మ్యాండేటరీ. ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 0 నుంచి 2 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మల్టీగ్లోవల్ స్కిల్స్ స్పోకెన్ అండ్ రిటర్న్. అంటే మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ అంటే మనకు తెలుగులో రాయడం కానీ చదవడం కానీ కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. ఇంకా అదర్ బెనిఫిట్స్ వచ్చేసరికి యువర్ లంచ్ ఈజ్ ఆనర్స్. అంటే లంచ్ అయితే వాళ్ళతో చేయొచ్చు అనమాట. అంటే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 5 days వర్కింగ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏదేది ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది. అంటే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ క్రిటికల్ లైసెన్స్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు అలాగే వెల్నెస్ ప్రోగ్రామింగ్కి సంబంధించి పార్ట్నర్ సపోర్టు అలాగే మొబిలిటీ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదర్ బెనిఫిట్స్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే కార్లు కానీ లేదా శాలరీ విషయంగా ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్.
చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇంకా అప్లై చేసే విధానానికైతే వెళ్ళిపోదాం. దీని యొక్క లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క సీవీ అప్లోడ్ చేయాలన్నమాట. సీవీలో వచ్చేసరికి కొద్దిగా కంప్యూటర్ గురించి అవగాహన ఉన్నట్టు, అలాగే వర్బల్ లాంగ్వేజెస్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఒక కవర్ లెటర్ అటాచ్ చేసి ఇంకా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట, అంటే స్కూల్ కానీ డిగ్రీకి సంబంధించి ఇలాంటివన్నీ, ఇంకా ఏ ఇయర్లో పాస్ అయింది, ఇంకా కంపెనీ నేమ్, ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ నేమ్ అనమాట, దానికి టైటిల్, ఇంకా స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, ఇంకా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంకా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.